మనకు సంరక్షక రూపమే అని చెప్పడంలో ప్రయత్నం చేసినాయి. కనుక చండీ అనేటువంటిది ఉగ్రరూపకంగా మనను రక్షించడానికే సంసారం లోపల ఎన్ని వేగాలు, ఎన్ని ఆగాలు, ఎన్ని గందరగోళాలు, ఎన్ని అలజడులు అనుక్షణం మన అంతఃకరణ ప్రపంచం లోపల విచ్చలవిడిగా చోటు చేసుకుంటూ ఉంటాయి. అంతఃకరణం ఒక మహాసముద్రం, మనకు అల్లకల్లోలం. అటువంటి అల్లకల్లోలమైన అంతఃకరణం లోపల నేను, నాది, నాకు, నా వాళ్ళు, నా వాళ్ళే, నేను మాత్రమే బాగుండాలి అనేటువంటి భావాలు క్షోభకు గురి చేస్తూ ఉంటాయి. ఆ అహంకారము నుండి రక్షించడానికి కాను అమ్మ అంతఃకరణంలో చండీ రూపకంగా, అంటే వేగంతో తీసివేయడంలో ఆ రకంగా అమ్మ మనకు ఆ రకంగా ఆ రూపంలో వచ్చి రక్షించడానికి వచ్చింది తప్ప ఇంకొకటి లేదు. వాస్తవంగా ఆయుధాలను ఉంచాలా జీవితంలో వద్దా అంటే ఆయుధాలు ప్రమాదకారకాలు ఉండకూడదని అనుకుంటాం, కానీ ఆయుధాలు ఉండవలసింది. అందుకు ఐరన్ ఇత్యాది యొక్క మెటల్స్ అన్ని వాడవలసిందే, వాటిని పొందవలసిందే. ఎందుకు అంటే ఒక డెలివరీ కేసులో ఉపయోగపడేటివి శస్త్రాలు. అవి ప్రమాదకారకాలు అని ఒక పార్శ్వం వైపు కనిపిస్తే మరొక పార్శ్వం వైపు రక్షించే సాధనాలు. కనుక అమ్మతత్వం అటువంటిది, చండీతత్వం, చాముండాతత్వం అనేటువంటిది గౌరీ రూపంగా ఒక పార్శ్వము ప్రసన్న రూపం గౌరీ రూపంగా, మరొక పార్శ్వం చాముండి రూపకంగా, ఉగ్రరూపకంగా ప్రసన్న రూపకంగా రెండు రూపాలుగా మన అస్తిత్వాన్ని రక్షించడానికే అమ్మ ఇలా మన ముందరికి వచ్చింది. ఆరాధించండి, ఆశ్రయించండి, మీకు రక్షణ దొరికినట్టే అనేటువంటి ఒక యథార్థాన్ని మన శాస్త్రాలు అందించినాయి. ఇక సప్తశతి అనేటువంటి మంత్రాలతోని హోమం చేయాలి. చండీ హోమంలో సప్తశతి అంటే 700 మంత్రాలు ఉంటాయి. 700 మంత్రాలతో హోమాన్ని మనం జరుపుకోవాలి. సరే, సప్తశతిలో ఏం చెప్పబడుతుంది? అమ్మతత్వమే చెప్పబడుతుంది. అమ్మతత్వం ఏమని చెప్పబడుతుంది? సర్వస్వరూపే సర్వేషే సర్వ